ప్లేన్ నుండి దిగిన వెంటనే అబ్రాడ్ డ్రీమ్ స్టార్ట్ అవుతుందని అందరికీ అనిపిస్తుంది. బట్ నిజమేంటంటే మీ రియల్ ఛాలెంజ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 7 డేస్లో చేసిన మిస్టేక్స్ వల్ల హాస్టల్ చెక్ ఇన్ లేట్ అవ్వడం, సిమ్ యాక్టివేట్ కాకపోవడం వల్ల పేరెంట్స్కి కాల్ చేయలేక ప్యానిక్ అవ్వడం, హాస్టల్ ఫుడ్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల హెల్త్ డౌన్ అవ్వడం, ఇవన్నీ మీ కాన్ఫిడెన్స్ని షేక్ చేస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్ట్ క్లారిటీతో ప్రిపేర్ అయితే ఈ 7 డేస్ స్మూత్గా క్రాస్ అయ్యి మీ ఎంబీబీఎస్ అబ్రాడ్ జర్నీ హాఫ్ సక్సెస్ అని చెప్పొచ్చు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంటోరా. డిపార్చర్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ల్యాండింగ్ తర్వాత ఫస్ట్ వీక్లో పానిక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్కి హాస్టల్ చెక్ ఇన్లో డాక్యుమెంట్స్ మిస్ అయ్యి డిలే అవ్వడం, సిమ్ యాక్టివేట్ కాకపోతే ఓటీపీస్ రాకపోవడం, ఫుడ్ అడ్జస్ట్ కాకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం అండ్ ఈవెన్ ఓరియంటేషన్ క్లాసెస్ మిస్ అవ్వడం లాంటివి అవుతాయి. సో అబ్రాడ్లో ఫస్ట్ 7 డేస్ స్మూత్గా కాన్ఫిడెంట్గా సెటిల్ అవ్వాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. సో దాట్ మీ ఫస్ట్ వీక్ అబ్రాడ్ నైట్ మేర్ కాకుండా స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది. స్టెప్ 1, హాస్టల్ చెక్ ఇన్ అండ్ సెటప్. ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. యూజువల్గా హాస్టల్లో ఫస్ట్ అడిగేది పాస్పోర్ట్ ఒరిజినల్, వీసా కాపీ, అడ్మిషన్ లెటర్, ఫీ పేమెంట్ ప్రూఫ్. కొన్ని ప్లేసెస్లో సెక్యూరిటీ డిపాజిట్, క్యాష్ ఆర్ కార్డ్ కూడా అడుగుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫామ్ సైన్ చేయాలి. సమ్ టైమ్స్ ఐడి కార్డ్ ఆర్ ఈ మధ్య ఫేస్ ఐడి కూడా స్కాన్ చేస్తున్నారు. ఒరిజినల్స్ మిస్ప్లేస్ చేయడం లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. కొంతమంది ఎలాగో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం కదా అని చెప్పి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ మెయిన్ బ్యాగేజ్లో పెట్టుకుంటారు. దానివల్ల హాస్టల్కి వెళ్ళిన వెంటనే అది తీసి ఆన్ స్పాట్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు హాస్టల్లో సబ్మిట్ చేయాలో అవి ఎప్పుడు మీ హ్యాండ్ బ్యాగేజ్లో సేఫ్గా పెట్టుకోండి. లేట్ అరైవల్స్. నైట్ 11 PM తర్వాత యూజువల్గా చాలా హాస్టల్స్లో స్టాఫ్ అవైలబిలిటీ ఉండదు. సో రిపోర్టింగ్ టైం మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యలో రీచ్ అయ్యేలా పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ టిప్ ఏంటంటే హాస్టల్ పౌచ్ రెడీగా పెట్టుకోవడం, పాస్పోర్ట్ ఫోటో కాపీస్, అడ్మిషన్ లెటర్, ఫీ రిసిప్ట్స్ అన్నీ క్లియర్గా ఒక ఫోల్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. ఇలా కనుక మీ దగ్గర రెడీగా ఉంటే చెక్ ఇన్ డెస్క్ దగ్గర జస్ట్ 2 minutesలో పని అయిపోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ హాస్టల్ స్టాఫ్ దగ్గర కూడా పాజిటివ్గా ఉంటుంది. హాస్టల్ చెక్ ఇన్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ సిమ్ కార్డ్. బికాస్ వితౌట్ నెట్వర్క్, ఓటీపీస్, మ్యాప్స్, పికప్ కాల్స్ ఇవేవి పనిచేయవు. చాలా మంది ఎయిర్పోర్ట్లో హరీలో సిమ్ కొనుక్కుంటారు. బట్ ఎయిర్పోర్ట్ కౌంటర్స్లో ప్లాన్స్ యూజువల్గా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ డేటా కూడా చాలా లిమిటెడ్గా ఇస్తారు. బెటర్ ఆప్షన్ ఏంటంటే మీ సీనియర్స్ని అడిగి అక్కడ లోకల్ సిటీలో మీరుంటున్న ఏరియాస్లో ఏ నెట్వర్క్ అయితే బాగా పనిచేస్తుందో అది తీసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఇండియన్ సిమ్ని కూడా బ్లాక్ కాకుండా మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ ఓటీపీస్, యూపీఐ వెరిఫికేషన్స్కి ఇండియన్ నెంబర్ కంపల్సరీ. డ్యూయల్ సిమ్ ఫోన్ ఉంటే పర్ఫెక్ట్, లేకపోతే బ్యాకప్గా ఒక చీప్ ఫోన్ క్యారీ చేయండి. ఫస్ట్ వీక్లో హాస్టల్ ఆర్ యూనివర్సిటీ వైఫై పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి. అట్లీస్ట్ వాట్సాప్ కాల్స్ పేరెంట్స్కి చేయడానికి. సిమ్ యాక్టివేట్ డిలే అయినా వైఫై వల్ల ప్యానిక్ అవాయిడ్ చేయొచ్చు. అబ్రాడ్లో స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ రియాలిటీ చెక్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. అబ్సల్యూట్లీ హాస్టల్ ఫుడ్. ఫస్ట్ వీక్లో చాలా మందికి ఫుడ్ షాక్ ఉంటుంది. టేస్ట్ డిఫరెన్స్, స్పైసెస్ తక్కువ అవ్వడం, టైమింగ్ మిస్ మ్యాచ్ అవ్వడం ఎక్సెట్రా. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ సూట్ కేసెస్ మొత్తం జంక్ స్నాక్స్ నింపుకొని తీసుకొస్తారు, కానీ అవి 3 to 4 డేస్లోనే అయిపోతాయి. రిజల్ట్ ఏంటి? ఫస్ట్ వీక్లో అన్హెల్దీ అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వడం. స్మాల్ మసాలా కిట్స్ లైక్ పొడీస్, ఇన్స్టెంట్ మిక్సెస్, డ్రై స్నాక్స్ అండ్ రెడీ టు ఈట్ సాషెట్స్ క్యారీ చేయండి. ఇవి ఫస్ట్ 1 to 2 వీక్స్లో మెంటల్ కంఫర్ట్ ప్లస్ హెల్త్ బ్యాలెన్స్ ఇస్తాయి. హాస్టల్ మెస్ మెన్యూని ఎర్లీగా అర్థం చేసుకోండి. సీనియర్స్ని అడిగి బెస్ట్ అడ్జస్ట్మెంట్ ట్రిక్స్ తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ ఓవర్ కుక్డ్ అయినప్పుడు పొడి ఆర్ పికిల్ మిక్స్ చేస్తే ఇండియన్ టేస్ట్ ఇన్స్టెంట్గా వస్తుంది. కొన్ని హాస్టల్స్లో స్మాల్ ఇండక్షన్ స్టవ్ ఆర్ హాట్ ప్లేట్ పర్మిషన్స్ ఇస్తారు. సింపుల్గా దాల్ రైస్, ఉప్మా, మ్యాగీ లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయడం ఫస్ట్ మంత్లో చాలా లైఫ్ సేవర్ అవుతుంది. నాట్ జస్ట్ టేస్ట్ బట్ మీ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఫుడ్ అడ్జస్ట్మెంట్ అంటే టేస్ట్ మెయింటైన్ చేయడం కాదు, ముఖ్యంగా హెల్త్ మెయింటైన్ చేయడం. క్లైమేట్ ప్లస్ ఫుడ్ చేంజ్ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, మీ అకాడమిక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ బిగ్ మైల్ స్టోన్ ఇన్ యువర్ ఫస్ట్ వీక్ అబ్రాడ్ యూనివర్సిటీ ఇస్ యూనివర్సిటీ ఓరియంటేషన్ అండ్ ఫార్మల్ రిజిస్ట్రేషన్స్. యూజువల్గా ఫస్ట్ 5 to 7 డేస్లో యూనివర్సిటీ సైడ్ నుండి మ్యాండేటరీ సెషన్స్ ఉంటాయి. లైక్ ఇంట్రొడక్షన్ టు ఫ్యాకల్టీ, క్యాంపస్ టూర్, అకాడమిక్ క్యాలెండర్ ఎక్స్ప్లెనేషన్ లాంటివి. చాలామంది క్యాజువల్గా స్కిప్ చేస్తారు, థింకింగ్ ఇట్స్ జస్ట్ ఆప్షనల్. బట్ లేటర్ ఏం జరుగుతుంది? ఇంపార్టెంట్ నోటీసెస్ అండ్ రూల్స్ మిస్ అయ్యే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ వీక్లో యూనివర్సిటీ ఐడి కార్డ్, క్లాస్ గ్రూప్ అలాట్మెంట్ అండ్ సమ్టైమ్స్ హెల్త్ చెకప్ ఈస్ కంపల్సరీ. కొన్ని స్టూడెంట్స్ లేట్గా వెళ్ళడం ఆర్ డాక్యుమెంట్స్ హాఫ్ రెడీతో వెళ్ళడం వల్ల అన్నెసెసరీ డిలేస్ అవుతాయి. ఓరియంటేషన్ వీక్కి ఫార్మల్ వేర్ రెడీగా పెట్టుకోండి.
Universities always prefer a neat and cleaner look. All key docs like admission letter, passport, medical certificate ఒక సింగిల్ పౌచ్లో క్యారీ చేయండి. సీనియర్స్ని అప్రోచ్ చేసి ఓరియంటేషన్లో అసలు ఏం జరుగుతుందో ముందే అర్థం చేసుకోండి, సో దాట్ ఎక్కువ కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఓరియంటేషన్లో ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఫ్యాకల్టీకి, హాస్టల్ వార్డెన్స్కి, ఈవెన్ బ్యాచ్మేట్స్కి కూడా మీ సీరియస్నెస్ క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ వీక్లో మిస్సింగ్ సెషన్స్ మీన్స్ 1 మంత్లో రిపీటెడ్గా స్ట్రగుల్ అవ్వాలి. ఫస్ట్ వీక్లో మీరు చాలా పర్పసెస్కి బయటికి వెళ్లాల్సి వస్తుంది, లైక్ యూనివర్సిటీ, గ్రాసరీ స్టోర్స్, సమ్ టైమ్స్ ఈవెన్ ఎంబసీ ఆర్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్కి కూడా. ఇది స్మూత్గా హ్యాండిల్ చేయాలి అంటే కొన్ని బేసిక్స్ ఎర్లీగా చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ బేసిక్స్, కొన్ని కంట్రీస్లో మెట్రో, బస్ కార్డ్స్ కంపల్సరీ ఉంటాయి. ర్యాండమ్ ట్యాక్సీస్ తీసుకుంటే 2 to 3 times మోర్ ఫేర్ అడగచ్చు. హాస్టల్ ఆర్ సీనియర్స్ రికమెండ్ చేసిన ట్రాన్స్పోర్ట్ యాప్స్, ట్రావెల్ పాసెస్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ కాలేజ్కి కంప్యూట్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. లోకల్ కరెన్సీలో స్మాల్ క్యాష్ రెడీగా పెట్టుకోండి. కొన్ని పెట్టి స్టోర్స్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు. ఒక్కొక్కసారి హాస్టల్ దగ్గర బ్రెడ్, మిల్క్ కొనడానికి కార్డ్ స్వైప్ చేయలేక 2 kilometers దూరంగా ఉన్న ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. గ్రాసరీస్ అండ్ మినీ ఎసెన్షియల్స్, ఫస్ట్ వీక్లో హాస్టల్కి నియర్ బై సూపర్ మార్కెట్స్ ఆర్ ఇండియన్ స్టోర్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడ రైస్, దాల్, మసాలా, ఈవెన్ ఎక్కడ మ్యాగీ ప్యాకెట్స్ దొరుకుతాయో కూడా ఎర్లీగా ఫైండ్ చేసుకోండి. ఫుడ్ హెల్త్, హాస్టల్ మెస్ మెన్యూని అర్థం చేసుకోండి. టేస్ట్ అడ్జస్ట్మెంట్ కాదు, హెల్త్కి ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు క్లైమేట్ ప్లస్ ఫుడ్ చేంజ్ వల్ల స్టూడెంట్స్ చాలామంది కోల్డ్ ఆర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎస్పెషల్లీ ఎర్లీ డేస్లో. ఇఫ్ హాస్టల్ కిచెన్ ఆర్ ఇండక్షన్ అలౌడ్ అయితే సింపుల్ దాల్ రైస్ ఆర్ ఉప్మా లాగా సెల్ఫ్ కుకింగ్ అకేషనల్గా చేసుకోండి. ఇవి నాట్ లగ్జరీ బట్ హెల్త్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం. సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ ఒకవేళ హాస్టల్లో ఇండక్షన్ ఆర్ కిచెన్ యాక్సెస్ ఉంటే గొడవే లేదు. సెల్ఫ్ కుకింగ్ చాలా మంచి ఆప్షన్. సింపుల్ దాల్ రైస్, ఉప్మా, ఓట్స్ లాగా క్వాలిటీగా మీ హెల్త్కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్తో షేరింగ్ చేసుకుంటే కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. గ్రూప్ కుకింగ్ కూడా బాండింగ్కి హెల్ప్ అవుతుంది. టూ మచ్ విజిబుల్ క్యాష్ ఎయిర్పోర్ట్ ఆర్ హాస్టల్లో క్యాష్ బండిల్స్ కనిపిస్తే అన్నెసెసరీ అటెన్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఆల్వేస్ స్ప్లిట్ అండ్ కీప్ ఇన్ డిఫరెంట్ పౌచెస్. నాట్ ఇన్ఫార్మింగ్ పేరెంట్స్, సేఫ్గా హాస్టల్ రీచ్ అయ్యాక ఒక 2 minutes వాట్సాప్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పేరెంట్స్ ప్యానిక్ మోడ్లోకి ఎంటర్ అవుతారు. ఇగ్నోరింగ్ హాస్టల్ ఆర్ వార్డెన్ రూల్స్, కర్ఫ్యూ, కిచెన్ యూసేజ్, ఐడి కార్డ్ రూల్స్ వైలేట్ చేస్తే అన్నెసెసరీ ట్రబుల్ క్రియేట్ అవుతుంది. ఎర్లీగా రూల్స్ అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వండి. హ్యాండింగ్ పాస్పోర్ట్ టు స్ట్రేంజర్స్, ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. ఒరిజినల్ పాస్పోర్ట్ని ఓన్లీ యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీస్ లేదా ఇమిగ్రేషన్ ఆర్ ఎంబసీలో మాత్రమే ఇవ్వండి. హాస్టల్ సీనియర్స్ ఆర్ ఏజెంట్స్కి ప్రాపర్ పర్పస్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేయకండి. అబ్రాడ్లో ఫస్ట్ వీక్ ఈజీ అని అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే అది మీ డాక్టర్ జర్నీకి ఫౌండేషన్ వీక్. మీ పాస్పోర్ట్ ఫోటో కాపీ రైట్ టైంలో కనిపించడం, హాస్టల్ ఫుడ్కి అడ్జస్ట్ అవ్వడం, ఫస్ట్ ఓరియంటేషన్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చిన్న స్టెప్స్లా అనిపిస్తాయి, బట్ గుర్తుపెట్టుకోండి, ఇవి మీ ఫ్యూచర్ కాన్ఫిడెన్స్ని డిసైడ్ చేస్తాయి. కన్ఫ్యూజన్ వల్ల మీ డ్రీమ్ డిస్టర్బ్ అవ్వకుండా క్లారిటీతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ 7 days స్ట్రాంగ్గా క్రాస్ అయితే రెస్ట్ ఆఫ్ ద జర్నీ స్మూత్గా ఉంటుంది. మీరు ఇక్కడ డాక్టర్ జర్నీకి ఒక అడుగు పెడుతున్నారు, ఒక పవర్ఫుల్ స్టెప్. స్టే డిసిప్లైన్డ్, స్టే పాజిటివ్, అండ్ వన్ డే వైట్ కోట్లో ప్రౌడ్గా మీరు మీ పేరెంట్స్కి ఇన్స్పిరేషన్ అవుతారు. జై హింద్.